ఐపీఎల్ 2025 సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ముగించింది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్ కు షాక్ ఇస్తూ ఏకంగా 83 రన్స్ తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోని రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో రేంజ్ లో ప్రచారం జరిగింది. వన్ లాస్ట్ టైం ధోని అంటూ ట్రెండింగ్ నడిచింది. ఈ సీజన్ తో ప్లేయర్ గా ధోని వీడ్కోలు చెప్పేస్తాడంటూ చాలా మంది భావించారు. కానీ ఎప్పటిలానే మాహి తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వలేదు. రిటైర్మెంట్ విషయంలో తనకు కంగారు లేదని, తనకు ఇంకా 4-5 నెలల సమయం ఉందని ధోని స్పష్టం చేశాడు. రాబోయే రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని ధోని పేర్కొన్నాడు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని అన్నాడు. మనం ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలన్నాడు. కేవలం ప్రదర్శనకే రిటైర్మెంట్ ప్రకటిస్తే కొంతమంది ఆటగాళ్లు 22 ఏళ్లకే రిటైర్ కావాల్సి వస్తుందన్నాడు. ఇప్పుడు రాంచీకి తిరిగి వెళ్లి కొంత సమయం బైక్ రైడ్ తో ఆస్వాదించనున్నట్లు ధోని చెప్పుకొచ్చాడు. తాను ఇక ఆట ముగించేశానని చెప్పడం లేదని, తిరిగి వస్తున్నానని కూడా చెప్పడం లేదని అన్నాడు. తనకి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. ఆలోచించుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటానని వివరించాడు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫార్మెన్స్ పైన మహి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి కొద్దిగా ఆందోళనగా ఉందన్నాడు. స్కోర్ చేయగలగడం సాధ్యమే కానీ కొన్ని లోపాలను పూరించాల్సిన అవసరం ఉందన్నాడు. రుతురాజ్ వచ్చే సీజన్లో చాలా విషయాల గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నాడు. ధోని కామెంట్స్ చూస్తే వచ్చే సీజన్ లో ఆడంపై సస్పెన్స్ క్రియేట్ చేసినట్లే ఉంది. 43 ఏళ్ల వయసులో వచ్చే సీజన్ కోసం ఏడాది పాటు ధోని ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఇక ఈ సీజన్ లో సిఎస్కే దారుణమైన ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచింది. అటు బ్యాటర్ గాను ధోని ఫెయిల్ అయ్యాడు. 14 మ్యాచ్ల్లో 196 పరుగులు మాత్రమే చేశాడు. మోకాలి సర్జరీ తర్వాత బ్యాటింగ్ లో మునుపటి వేగం ధోనిలో కనిపించడం లేదు. దీంతో 2026 సీజన్ కు ముందే ధోని రిటైర్మెంట్ ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.